నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇలా మీకోసం మంచి మంచి వార్తలన్నీ పట్టుకొచ్చిన. ఇక వార్తలేందో చూద్దాం పారి. బలవంతంగా పెట్టించిరంట సంతకం. ఐటంక ఐటీ అధికారి అయిందంట మాయం. ఐటీ అధికారులు వస్తారని చెప్పిండంట దేవుడు. అన్నదెవలో కాదులా మల్లారెడ్డి సారు. చేస్తున్నారు ఐటీ అధికారులు. మస్తు గరం అవుతున్నారు గులాబీ పార్టీ లీడర్లు. కుటుంబాన్ని పోషిస్తుంది మహిళా ఆటో డ్రైవర్. వాళ్లకు న్యాయం చేయాలి మరి సర్కార్. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో పెద్ద స్క్రీన్ ముచ్చటిని జనాలు పరేషాన్. ఇక నిన్న మొన్న ఐటీ అధికారులు మన మంత్రి మల్లారెడ్డి సార్ను ముప్పు తిప్పలు పెట్టించిరు. ఇక అంత అయిపోయినా మళ్ళీ ఇక్కడ ఓ చిక్కొచ్చి పడ్డది. గదేందంటే నిన్న అయిన దాడులా మా ఐటీ అధికారిని బంధించిరని ఐటీ అధికారులు నా కొడుకుతో బలవంతంగా ఎట్లా సంతకం పెట్టించుకున్నారని మల్లారెడ్డి సారు. ఇక ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిరు. అసలు ముస్ట్ ఏంది అబ్బా మరి. ఇక నిన్న మొన్న ఐటీ అధికారులు మన మంత్రి మల్లారెడ్డి సార్ను ముప్పు తిప్పలు పెట్టించుళ్ళు. ఇక అంత అయిపోయినా మళ్ళీ ఇక్కడ ఒక చిక్కొచ్చి పడ్డది. అది ఏంటంటే నిన్న ఆయన దాడిలా మా ఐటీ అధికారిని బంధించి ఐటీ అధికారులు నా కొడుకుతోని బలవంతంగా ఎట్లా సంతకం పెట్టించుకుంటారని మల్లారెడ్డి సారు ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిళ్ళు. నాకు తెలియకుండా నా కొడుకుతోని సంతకం ఎట్లా పెట్టించుకుంటారని మస్తుకరం అవుతున్నాడు మన మల్లారెడ్డి సారు. ఆయటంకిగా మన మల్లన్నకి ఏమనిపించిందో తెలియదు కానీ చక్కగా పోయి ఐటీ అధికారి రత్నాకర్ పైన బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండు. అట్లనే 100 కోట్ల రూపాయలు డొనేషన్ పెడుతూ బలవంతంగా సంతకాలు పెట్టించిండు అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక సార్ కంప్లైంట్ ముచ్చట ఇట్లుంటే మా అధికారిని మల్లారెడ్డి బంధించిండు అని, అట్లనే ఆయన ల్యాప్టాప్ చెకింగ్ చేసే సమయంలో మా దగ్గర లాక్కున్నారని, మా పనులన్నిటికీ అడ్డం వచ్చిందని కంప్లైంట్ రాసిచ్చిల్లట ఐటీ అధికారులు. మరి ఐటీ అధికారులు అన్నప్పుడు వస్తుంటారు పోతుంటారు, అనుమానం వస్తున్నాయి లేని చెక్కింగ్లు చేస్తారు. మరి దీనికి వాళ్ళ దాంట్లో పనిచేసి ఓ సార్లు మీరు ఎట్లా బంధిస్తారని, అట్లనే అయ్యే అనుమతి లేకుండా కొడుకు సంతకం ఎట్లా తీసుకుంటారని మస్తుకరం అవుతున్నారు ముచ్చటిన జనాలు. ఐటీ అధికారులు వస్తారని తెలుసు. గట్లనే వాళ్ళు నా ఇల్లు మొత్తం గాలిస్తారని కూడా ఎరికే. అట్లనే ఐటీ దాడులు అవుతాయని ముందుగానే నేను నమ్మే నా దేవుడు చెప్పిండు. అట్లనే నా దేవుడు నాతో ఉన్నంత కాలం నన్ను ఎవ్వలేం చేయలేరని అంటున్నారు ఓ సారు. మరి ఆ సార్ ఎవ్వలు, ఆ దేవుడు ఎవ్వలు, మరి అసలు ముచ్చట ఏంది? ఐటీ అధికారులు వస్తారని తెలుసు. అట్లనే వాళ్ళు నా ఇల్లు మొత్తం కాలిస్తారని కూడా ఎరికే. అట్లనే ఐటీ దాడులు అయితే అని ముందుగానే నేను నమ్మే నా దేవుడు నాకు చెప్పిండు. అట్లనే నా దేవుడు నాతో ఉన్నంత కాలం నన్ను ఎవరు ఏం చేయలేరని అంటున్నాడు. మరి ఆ సారు ఎవరు, ఆ దేవుడు ఎవరు? ఇక్కడ సారు మన మంత్రి మల్లారెడ్డి సారు. అట్లనే దేవుడు మన సీఎం కేసీఆర్ సారు. అవు మన మంత్రి మల్లారెడ్డి సారు మన సీఎం సారు ఎప్పుడు దేవుని లెక్క కొలుతారు. అట్లనే సార్ చెప్పినట్టు చేస్తాడు. అవు మన మల్లారెడ్డి సార్కు సీఎం సార్ అంటే అంత ప్రేమ, అట్లనే అభిమానం. మరి మన మల్లన్నకి ఇట్లా ఎందుకన్నాడంటే ఎవరి మీద చేసుకోలేదు, నేను చేసుకునే మనిషి కూడా కాదు. నేను చేసింది ఏంటంటే వాళ్ళు నాకు నమ్మించి మోసం చేసింది. మా ఇంట్లో నేనున్నా, మా చిన్న కొడుకున్నాం, మా హాస్పిటల్లో మా పెద్ద కొడుకున్నాడు. ఐటీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనల్ అవుతున్నాయి. ఐటీ రిపోర్ట్స్ అన్నీ కూడా ఫైనల్ అయ్యే ముందు నేను ఒకటే విషయం చెప్పిన, మా పెద్ద కొడుకు హాస్పిటల్ ఉన్నాడు. కాలేజీలకు సంబంధించిన ఏ అయినా ఫైల్లో మా చిన్న కొడుకు సైన్ చేస్తాడు. నా ఇంటికి వచ్చింది నేను చేస్తా అంటే సరే అండి మ్యాటర్ తయారు చేసుకొద్దామని చెప్పారు. అక్కడికి వెళ్ళి మ్యాటర్ తయారు చేసుకొస్తాం, మీకు సైన్ మీ చిన్న కొడుకుతోనే పెట్టిమని చెప్పారు. ఇక్కడ నాతో పెట్టుకున్నారు మా ఇంట్లో నా ఇంటి ఫైలు, ఆయనతో పెట్టుకున్నారు ఆయన ఇంటి ఫైలు. కానీ కాలేజీకి వెళ్ళి వచ్చే ఫైల్ ఏం చేశారు, మాకు చెప్పకుండా నమ్మించి సేమ్ టైం మమ్మల్ని ఇక రాత్రి 12 గంటలప్పుడు ఈడ తయారు చేసిర్రు, ఈడ మమ్మల్ని సైన్ చేపిస్తుర్రు. మాకు తెలియకుండా మా పెద్ద కొడుకుతో హాస్పిటల్ ఉన్నతో వారికి చూపించకుండా ఫోర్సబుల్ సైన్ చేస్తారు. అది బాధకరం అనిపించి దానికి తోడు మా మన్మరాలు ఫోన్ చేసింది, ఇలా డాడీతో సైన్ చేపిస్తున్నారు ఫోర్స్ పెట్టి అంటే. అప్పుడు నేను ఉట్టిన నా సైన్ అయిపోయింది, నాకు క్లియర్ అయిపోయింది. ఏందా ఇది, నువ్వు ఫైల్ తెస్తానని ఇప్పటిదాకా తెలియదని అధికారులను అడిగితే సపోర్ట్ చేస్తలేదు. నేను నా కారు వేసుకొని సూరారం పోయినప్పుడు నా కొడుకుతానికి పోయేటాకలు అప్పుడే చెప్తుండే, ఇప్పుడే సైన్ పెట్టిండు డాడీ అంటే. అధికారి ఎవరో కూర్చున్నాడు,
నాకు ఇన్కమ్ ట్యాక్స్ అయినది ఏదో ఫైల్ ఏది మా కొడుకు సైన్ పెట్టింది ఒకసారి చూస్తా అంటే లేదు పంపించేసిన బోయినపల్లికి అన్నాడు. సరే మనం కూడా పోదాం దా బోయినపల్లికి అని చెప్పినాను. బోయినపల్లికి ఆయన దోలుకొని కార్లో తీసుకొచ్చిన నాకు ఎందుకే వాళ్ళు చేసి కార్లో తీసుకొని వచ్చి బోయినపల్లికి వస్తే కదా మా ఇంట్లోకి వెళ్ళి అంతా ప్యాకప్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇల్లంతా ఖాళీ అయిపోయింది. కానీ మీ ఇంట్లో సోదాలు చేసి ఉన్నాయా పూర్తిగా? ఇల్లంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయినాక అధికారిని నేను ఏమనాలి చెప్పు. ఆయన బోయినపల్లికి పంపించిన పై అధికారి అన్నారు. ఇక్కడ ఖాళీ అయిపోయినాక నేను చక్కగా ఆయన ఏం చేసిన ఒకసారి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇస్తాం నువ్వు రా అని చెప్తే ఆయన కూడా వచ్చిండు. మనం చేసుకునేది లేదు ఏం లేదు. పోలీసులో పోయే కంప్లైంట్ ఇచ్చిన ఇట్లా మాకు చేసిండు మాకు తెస్తా అని చెప్పి మా హాస్పిటల్ ఉన్న బాబుతో సైన్ తీసుకుండు. ఆ ఫైల్ మాకు పంపించకుండా మా చిన్న కొడుకు చేస్తా అంటే పెద్ద కొడుకుతోనే చేపించారు ఫోర్సబుల్గా. ఓ ఇబ్బంది పెట్టి చేసిరు. అది కూడా అంత అవసరం లేదయా. వాళ్ళు కావాలని ఫోర్స్ అని ఇప్పుడు దౌర్జన్యం చేసి మమ్మల్ని ఫోర్స్ చేసి మా పిల్లలను ఎక్కడికక్కడ బంధించి పెద్ద ఎత్తున 65 టీములు తెచ్చి బయటికి వెళ్ళి సిఆర్పి పోలీసులు తెచ్చి మా అల్లుళ్ళను బిడ్డలను కొడుకులను కోడళ్లను మా తమ్ముళ్లను మామూలుగా కాదు మా ప్రిన్సిపాల్లను మా స్టాఫ్ను మా క్లర్కులను మా అటెండర్ల కాడికి వెళ్ళి వాళ్ళు అంత ఘోరం తప్ప ఏం చేసినామే మేము. సంస్థలు నడిపించేది తప్ప. ఇప్పుడు సీజను ఇప్పుడు అడ్మిషన్ టైము ఉంటాయి దొరికితే తీసుకొని పోయారు కదా మేము కాదు. ఇప్పుడు మా అల్లుడు 10 దినాలు లేడు వాళ్ళ ఇంట్లో కొన్ని డబ్బులు దొరికినాయి 10 దినాలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేరు కాబట్టి ఇంట్లోకి వచ్చినాయి. రోజు బ్యాంకులో కట్టేది ఇంట్లోకి తెచ్చిపెట్టారు. తప్పేముంది మా తానేం దొంగ పైసలు ఉన్నాయా మా తానేమన్నా మేము ఇంకా ఏదైనా ఇది చేస్తున్నామా మేము వేరే బేరాలు చేస్తున్నామా మేము చేసేదే విద్యా సంస్థలు నడిపిస్తున్నాం. ప్రతి పేద పిల్లలకు ప్రతి మిడిల్ క్లాస్కు తక్కువ ఫీజుతోటి ఎక్కువ విద్యను అందించేది మంచి నాణ్యమైన విద్యను అందించేది నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి రాజశేఖర రెడ్డి విద్యా సంస్థ అంత పెద్ద పేరు తెచ్చుకున్నాం మేము. తెలంగాణలో రూరల్ గ్రౌండ్కి వెళ్ళి ప్రతి అమ్మాయి 3 ఇళ్లలో ఒక అమ్మాయి చదువుతుందంటే అది ఎమ్మెల్యేలో మల్లారెడ్డిలో ఉంటుంది. 3 ఇళ్లలో ఒక అబ్బాయి ఉన్నాడంటే అది మల్లారెడ్డిలో ఎమ్మెల్యేలో ఉంటుంది. అంత పెద్ద సంస్థలు 20-25 ఏళ్ళ డెవలప్ చేస్తున్నారా. మా జీవితం అంతా దానికి సహకారం చేసి మా కళ్ళల్లో ఒత్తులేసుకొని అదే అసలు ముచ్చట. మన మల్లన్న ముక్కుసూడి మనిషి ఏమున్నా ముఖం మీదనే చెప్తాడు. అట్లనే ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్తాడు. కడుపులో ఏం దాచుకోవడానికి చెప్తున్నారు ముచ్చటిన గులాబీ కార్యకర్తలు. అట్లనే సార్కు ఎన్ని సవాలు వేసినా జవాబు ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. కానీ నిన్న మొన్న జరిగిన ఐటీ దాడులకు సార్కు సల్ల చెమటలు పట్టినాయని అంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక మరే ఇన్ని రోజులు జరిగిన ఈడీ అయినా గట్లనే ఐటీ దాడులు అయినా మా మీదనే ఎందుకు చేసిరు ఎవరు చేపించరు మాకు మా గెరికే అని అంటున్నారు గులాబీ పార్టీ లీడర్లు. అట్లనే మీరు ఎన్ని ఉపాయాలు చేసినా ఎవ్వరు వచ్చినా మేం మాత్రం అస్సలు భయపడలేదు అని సవాల్ ఇస్తున్నారు. మరే ఇట్లకి ఐటీ దాడులు జరగగానే ఎందుకు ఇంత గుస్తవుతున్నట్లు? ఇక మరి ఇన్ని రోజులు జరిగిన ఈడీ అయినా అట్లనే ఐటీ దాడులైనా మా మీదనే ఎందుకు చేసిళ్ళు ఎవరు చేపించులు మాకు మా గెరికే అని అంటున్నారు గులాబీ లీడర్లు అట్లనే మంత్రులు. ఇక నిన్న మొన్న అయినా మంత్రి మల్లారెడ్డి ఐటీ దాడుల మీద మస్తుకరం అవుతున్నారు గులాబీ లీడర్లు. అట్లనే మరి ఇట్లా మా గులాబీ లీడర్ల మీద కేంద్రంతో కలిసి బీజేపీ చేయదలుచుకున్నది మాకేందో తెలియదు. కానీ ఎవరు వచ్చినా ఏం చేసినా మేము ఎవరికి భయపడేదే లేదని చెప్పుకుంటూ వస్తున్నారు గులాబీ లీడర్లు. ముందే అలాగే ముచ్చట మీద మన కల్వకుంట్ల ఎమ్మెల్సీ కవితక్క ఏం మాట్లాడుతుందో ఇందాం బారి. వాళ్ళకు ఒక లీడర్ లేరు, ఒక ఐడియాలజీ లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి, లేదంటే ఈడీ అనాలి, లేదంటే ఐటీ అనాలి. हमारे తెలంగాణ వాళ్ళే డర్నే వాళ్ళే నయ్యే వరుస పెట్టి మన మినిస్టర్ల మీద ఐటీ దాడులని నెల రోజులే చేయబట్టి ఒక్క మంత్రిని నిడిచిపెడతలేరు, ఒక్క ఎమ్మెల్యే నిడిచిపెడతలేరు, ఒక్క ఎంపీ నిడిచిపెడతలేరు. ఏం భయం ఉంది? మనం వ్యాపారం చేస్తున్నారు, లీగల్గా చేస్తున్నారు, చేసుకుంటారు. అడిగితే ఆఫీసర్ వచ్చి అడిగితే చెప్తారు. నిన్నగాక మొన్న ఎమ్మెల్యేలు కొనడానికి కొంతమంది వచ్చిరు. సరే బాబు ఆయన ఎవరిదో పేరు వినబడ్డది, బిఎల్ సంతోష్ అన్నట్టు అయినది, నువ్వు రా అన్నాం. 10 కేసులు వేసిరు, 10 కేసులు. మన దగ్గర దొరికిన దొంగల మీద మనం విచారణ చేయొద్దట, అసలే విచారణ చేయొద్దట. కోర్టుకు పోయి ఆగబట్టుకున్నారు. మన మంత్రులేమో ఐటీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, ఈడీ వాళ్ళు పిలిచినా పోతున్నారు, సిబిఐ వాళ్ళు పిలిచినా పోతున్నారు. ఎందుకంటే మనకు భయం లేదు, మనకేం భయం. కానీ వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు ఇంతగానం? ఎందుకోసం వస్తలేరు? దానిలో మతలబ్ ఏంటిది, మర్మం ఏంటి? అవు మరి కవితకాన్న ముచ్చలలో కూడా జరిగిన వాస్తవం ఉన్నది. అవు మన తెలంగాణ లీడర్లను అట్లనే మంత్రులను ఐటీ పిలిచినా అట్లనే ఈడీ పిలిచినా పోతున్నారు. కానీ ఆ ఫామ్ హౌస్ ఎమ్మెల్యే ముచ్చట మీద కోర్టుకు పిలిస్తే ఎందుకు వస్తలేరని మంచి సవాల్ వేసిరింది కల్వకుంట్ల కవితక్క. ఇక మన మేడం ముచ్చట ఇట్లుంటే మన మంత్రి శ్రీనివాస్ సార్ ఏమంటున్నాడంటే మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు, మెడికల్ కాలేజ్ పెట్టిన మల్లారెడ్డి గారి మీద దాడి చేస్తా ఉన్నారు. తెలంగాణ మీ వాళ్ళు వ్యాపారాలు చేస్తలేరా? మొత్తం స్వచ్ఛంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని అడ్డంగా దొరికి
ఆధారాలు ఉన్నాయి. మల్లారెడ్డి గారి మీద ఏం ఆధారం ఉంది? ఎవరు కంట్రోల్ చేసిండు? ఏం అక్రమాలు జరిగినాయి? మెడికల్ కాలేజ్ ఇచ్చింది మేము, ఏమైనా జరిగితే మేము యాక్షన్ తీసుకుంటాం, ఆధారాలతో సహా మాకు ఇవ్వండి. దేశంలో అనేక మైనర్లు ఉన్నాయి, వాళ్ళంతా పతివ్రతలు. ఇలా గంగుల కన్నయ్యకు ఒక్కడ అక్రమం చేసిన వాడా ఈ దేశంలో? శ్రీనివాసరావు ఒక్కడే ఏదో తప్పు చేసిన వాడా? మీ దాడులకు ప్రతీకారం అనేది ఖచ్చితంగా ఉంటది. ఈ కేసులు పీసులు ఎవరు భయపడతాడు? ఎవరు నమ్ముతాడు? ఎంతమంది మీద కేసులు పెడతారు? ఏం చేస్తారు? దాడులకు భయపడే ప్రజలు, దాడులకు భయపడే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదు. మన కవిత కన్నా జర అటో ఇటో నిమ్మలంగా 2 మాటలు అన్నది. కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారని మస్తుగారం మీద మాట్లాడుకుంటూ వచ్చాడు మన మంత్రి శ్రీనివాస్ గారు. మా దగ్గర ఏమైనా తప్పులు అయితే మేము దాన్ని సక్క చేసుకుంటాం, కానీ ఇట్లా మంత్రుల మీద పడి 10 మందిలో గుంజితే మాత్రం మంచిగా ఉన్నాయని చెప్పుకుంటూ వచ్చాడు. ఐటంగా నిన్న మొన్న చేసిన ఐటీ దాడుల మీద ఇలా గులాబీ కార్యకర్తలు ధర్నాలు కూడా చేసిళ్ళు. ఆడదంటే అవల కాదు సబల అని చాలా మంది అంటుంటే విన్నాం, కానీ గీ ముచ్చటిన్నాక అవమరే వాస్తవమే అంటారు. ఇవాళ రేపు ఇది అది అని కాకుండా అన్ని రంగాలలో మీతో పాటు మేం కూడా సమానం అని మల్లోపారి నిరూపించింది గీ అక్క. ఆలస్యం చేయకుండా అక్క ముచ్చటేందో ఇందాం పారి. ఆడదంటే అవల కాదు సబల అని చాలా మంది అంటుంటిన్ను, కానీ ఈ ముచ్చటిన్నాక అవు మరి వాస్తవమే అంటారు. ఇవాళ రేపు ఇది అది అని కాకుండా అన్ని రంగాలలో మీతో పాటు మేము కూడా సమానం అని మల్లోపారి నిరూపించింది ఓ మహిళా ఆటో డ్రైవరు. కరీంనగరం పట్టణ మహిళా ఆటో డ్రైవర్ జోరుదారుగా మస్తు హుషారుగా ఆటో నడుపుకుంటే కుటుంబాన్ని పోషిస్తున్నది. మరి ఆడపిల్ల అయి ఉండి ఇట్లా ఆటో నడుపుతుంది ఏందని పరిశాన్ కాకూరి. సర్కార్ నుండి అక్కకు పైకో రూపాయి లేక ఏం చేయాలో తెలియక ఇక ఆటో నడుపుకుంటే బతుకు ముందడి తీసుకుపోతున్నది. మరి అక్క పోసేందో మనం కూడా పారి అరుచుకుందాం పారి. మరి కొత్తపల్లి, తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి. నేను అక్కడ బ్రతుకు తెరువు లేకుండా ఇక్కడ కదిమారు వచ్చి ఇల్లు కిరాయి తీసుకొని కిరాయికుండి పని చేసుకుంటున్నాం. పిల్లలు మామూలుగా పని చేసుకుంటారు, నేనేమో ఈ ఆటో నడుపుకొని బతుకుతున్నాం. మాకు ఇల్లు కిరాయి ఇల్లు కష్టం ఉంది, బతకడానికి 5,500 ఇల్లు కిరాయి. ఇక అన్ని కరెంటు బిల్లు అంటే ఇవంటే అనేసరికి వెళ్తలేకుండా ఈ ఆటో నడిపించుకుంటున్నా. ఆటోకు రోజు దొరికిన రోజు 400, 500 అంతకు మించి ఎక్కువ రావు. ఇక్కడ మళ్ళీ ఫుల్ ఆటోలు అయినాయి. ఇక అందుకోసమని ఇక డీజిల్కి పోగా మిగిలేటివి రోజు ఒక 200, 300 మాత్రమే మిగులుతాయి. ఏమంతా కూడా మిగిలాయి. ఇల్లు కిరాయి కట్టాలంటే, తిండికి వెళ్ళాలంటే, పిల్లలు స్కూల్లో చదువుకున్నాడు, ఇదంతా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక ఆటోలో ఎక్కినంత మాత్రం దూరం అయితే ఎక్కువ పైసలు అడిగితే 60, 70 ఇట్లా అడిగితే 50 రూపాయలే కదమ్మా లోకల్ చాలా లోకలు అనుకోనని అంటారు. 40కి 30కి కూడా ఎక్కితే కూడా ఎక్కించుకొని పోతున్నాం. ఏం చేయాలి ఎల్లుదల లేకుండా. అది మా పరిస్థితి. నేను మొగళ్ళతోటి పోటీపడి మాకు ఎల్లుదల లేకుండా అటు ఆడవాళ్ళు ఏంది అన్ని అన్నా కానీ ఇక మాకు ఎల్లుదల లేకుండా నడుపుకోవాలి. అట్లున్నది అక్క కోస. అటు చూస్తేనేమో ఇల్లు కిరాయి, అట్లనే ఇటు చూస్తేనేమో పిల్లల బడి ఫీజులు. ఇక బూటెళ్ళనికి బుక్కెడు బువ్వ కోసం అక్క కాని తిప్పలు పడుతున్నది. అట్లనే దొరికిన రోజు ఇన్ని పైసలు, ఇక దొరికిన రోజు పస్తులే అన్నట్టుకున్నది అక్క కథ. అక్క కోసం చూసిన పబ్లిక్ అక్కకి ఎట్లయినా న్యాయం చేయాలని సర్కార్ని అడుగుతున్నారు. అట్లనే ఇవాళ అన్ని రంగాలలో మొగోళ్ళు ఎట్లున్నారో దానికి తగ్గట్టే మేము కూడా ఉన్నామని మళ్ళీ నిరూపించింది ఈ అక్క. మనం సినిమా చూడనీకి పోతే ఏం చూస్తాముల్లా? సినిమా చూస్తాం. గీ ముచ్చట అందరికి ఎరకైందే కదా, కానీ నేను మాత్రం 16వ తారీఖు వెళ్ళి స్క్రీన్ చూస్తా. ఏంది గీ పిల్ల గిట్లంటుందని ఎక్కువసేపు సోచాయించకురి. ముందుగా ముచ్చటేందేనురి. 16వ తారీఖు వెళ్ళి స్క్రీన్ ఏంది ఏం కదా అని పరిశాన్ కాకుర్రి. మన పట్నంలో సినిమా థియేటర్లో కొదవలేదు. అట్లనే పట్నంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు, అట్లనే మల్టీప్లెక్స్ థియేటర్లు చాలా ఉన్నాయి. ఇక మన PVR IMAX థియేటర్ అటువంటి చాలా ఉన్నాయి. హైదరాబాద్లో ప్రసాద్ IMAX కూడా చాలా బాగా పాపులర్ ఉన్న ముచ్చట మన అందరికి ఎరకైందే. నెక్లెస్ రోడ్డులోని NTR గార్డెన్ దగ్గర ఉండే ప్రసాద్ IMAX అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక ఇప్పుడు ప్రసాద్ IMAX మరో రికార్డు కొట్టింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే సినీ లవర్స్కు ప్రసాద్ మల్టీప్లెక్స్ ఒక మంచి ముచ్చట చెప్పినట్టే. మన దేశంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్ హైదరాబాద్లో ప్రసాద్ మల్టీప్లెక్స్లో యాజమాన్యం అంతా కలిసి 64 అడుగులు ఎత్తు, అట్లనే 101 6 అడుగుల వెడల్పుతోని స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు.
భారతదేశంలో అతిపెద్ద స్క్రీన్తో పాటు ప్రపంచంలో అత్యంత ఎత్తైన స్క్రీన్గా మళ్ళీ ప్రసాద్ మల్టీప్లెక్స్ యాజమాన్యం చెబుతోంది. ఇక ముందు ఇన్స్టాలేషన్ పనులు కూడా పూర్తి చేసుకొని మొదలు ఈ స్క్రీన్లో డిసెంబర్ 16వ తారీఖున విడుదలయ్యే అవతారు సినిమాను చూపిస్తారంట. మొత్తానికి పెద్ద సినిమాను పెద్ద తెర మీద చూడబోతున్నామని మస్తు ఖుషిగా కామెంట్లు పెడుతున్నారు ముచ్చటిన నెటిజన్లు. ఎట్లున్నాయి ఇలా ఇయాల్టి ముచ్చట్లయితే మాస్తునేలే గిసొంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మ న్యూస్.